రైతులు ఏదైతుందో మభ్యపెట్టే విధంగా రైతు వారోత్సవాలు. ఎందుకని రైతు వారోత్సవాలు? నువ్వు సకాలంలో యూరియా అందించలేకపోయింది రైతు వారోత్సవాల. యూరియా ఏదైతే యాప్ అది 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 ఎవరికి ఆపరేట్ చేస్తుందే? మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏదైతుందో అది బలవంతంగా మీరు ఆరంభిస్తే ఎకరా 26 క్వింటల్లే అంటే ఎకరా 40 క్వింటల్ పండే అటు ఒక మొక్కజొన్న 26 క్వింటల్ అంటే ఇంకా 14 క్వింటల్ ఏం కావాలి అంటే దాదాపు ప్రతి క్వింటల్ వెనుక 500 నుండి 600 రూపాయలు రైతు నష్టపోతుండు. అంటే 14 ఆర్లు రైతు నష్టపోయే ఒక పరిస్థితి ఏర్పడి దాదాపు 7,000 రూపాయలు నష్టపోతుందని చెప్పంటున్నాడు. రైతు ఏదైతుందో 6 కాలం కష్టపడి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న దృష్ట్యా ఇవాళ మరి కూడా మరి ధర్నా చేసే పరిస్థితి రావటం ఇదేమో బాధాకరం అని చెప్పంటున్నాను. మరి మేము కూడా కోరుకునేది కాదు. రైతు రాజకీయాలకు అతీతంగా తమ హక్కుల సాధన కొరకు ఏదైతుందో ఇది లేని పరిస్థితులలో రోడ్ ఎక్కడ జరిగిందని చెప్పంటున్నాం. బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా రైతుకు అండగా నిలవడం మా ఒక బాధ్యత మేము భావిస్తామని చెప్పంటున్నాం. అందుకే మేము రైతుకు అండగా నిలవడం జరిగింది. పోలీసు అధికార యంత్రాంగం హామీ ఎప్పటికీ అధికారం ఉంటుందని అనుకుంటున్నాం, తెలుసలేదా? బలవంతాన్ని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చెప్పంటున్నా. ఒకవైపు రెవెన్యూ అధికారులు ఏదైతుందో ఏ విధంగా సమస్య పరిష్కారానికి పాటుపడతామని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఒకవైపు హైదరాబాద్ కలెక్టర్ గారు ఏదైతుందో రైతాంగంతో మాట్లాడి ధాన్యం సేకరణ వారు చేపట్టే చర్యలు వారు చెప్పే ప్రయత్నం చేస్తుంటే పోలీసు ఏదైతుందో బలవంతాన్ని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడం ఏంటయా? అంటే నిజంగా కూడా నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలల్లా ఇది ఏకపక్షంగా నియంత్రిత పోకడతోని పనిచేసిన పోలీసు అధికారులు యంత్రాంగం చూడలేదు. ఇది ఎప్పటికీ శాశ్వతం కాదని చెప్పంటున్నా. ఏదైనా మేము ఎంతటి తీవ్ర సమస్య ఒత్తిళ్లలోనైనా కానీ రైతు పక్షాన్ని నిలబడడం బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పంటున్నారు. కేసీఆర్ గారు అమలు చేసినటువంటి కార్యక్రమాలు కూడా అమలు చేయబడలేక అలాంటి కేసీఆర్ గారు ఏదైతుందో దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుకు పెట్టుబడి సమకూర్చబడే విధంగా ఎకరా 10,000 రూపాయలు సమకూరిస్తే మీరేమైనా 15,000 ఇస్తామని చెప్పన్నారు. ఇలా 15,000 కాదు కదా, ఆ 10,000 దిక్కు లేదని చెప్పంటున్నాయి. ఇలా పెట్టుబడి సమకూర్పే కానీ పంటల బీమా కానీ రుణ మాఫీ కానీ ఇలా ధాన్యం సేకరణ చివరికి ఏదైతుందో 6 కాలం కష్టపడి మరి సాగు చేస్తే రైతు అమ్ముకునే సమయం వస్తే వీళ్ళు పడిగాపులు కాసే పరిస్థితి రావడం చెప్పంటున్నాయి. ఇలా ప్రతి క్వింటల్ వెనుక 5 కిలోలు దోపిడీ అవుతుంది. ప్రతి సంచికి 2 కిలోలు అదనంగా అంటే వీళ్ళ 2.5 సంచులకు ఎంత అవుతుంది? 5 కిలోలు అవుతుందా? 5 కిలోలు అంటే 5 × 20 రూపాయలు లెక్క పెట్టుకున్నా కానీ 100 రూపాయలు అవుతుందా? ఎకరానికి 30 క్వింటల్ అంటే 30 × 20 6,000 రూపాయలు 3,000 రూపాయలు అని చెప్పంటున్నాం. 3,000 రూపాయలు ప్రతి ఎకరా మీద రైతు నష్టపోతుందని చెప్పంటున్నాం. ఇందుకైనా మనం కోరుకున్నట్టుగా ప్రభుత్వం చెప్పంటున్నాను. దయచేసి ఏది ఎత్తుందో ఎవరమే కానీ రైతు పక్షాన్ని నిలబడి మరి రైతుకు అండగా నిలబడి సమస్యల పరిష్కారం పాటుపడడం బాధ్యత అని చెప్పంటున్నారు. ఇప్పుడే అదనపు కలెక్టర్ గారు మాట్లాడిండు. అదనపు కలెక్టర్ గారు ఏదైతే వారే స్వయంగా అంగీకరిస్తున్నారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరం కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. గత సంవత్సరానికి ఈ సంవత్సరం ఏదైతుందో మేము ఆశించిన మేరకు ఏదైతే ధాన్యాన్ని సేకరణ చేయలేకపోయినాం. మేము ఈ రోజుకి ఏదైతుందో ధాన్యం సేకరణ రైతుకి ఇబ్బంది కలగకుండా రైతుకి ఏదైతుందో ఏ విధమైన అదనపు తూకం లేకుండా గత సంవత్సరం ఇదే జగిత్యాల జిల్లాలో 4 లక్షల పైచులకు ఏదైతుందో లక్ష్యం ఉంటే 1,25,000 మెట్రిక్ టన్నులు ఏదైతుందో వరి ధాన్యాన్ని సేకరణ చేయడం జరిగింది. అంటే 25% సేకరణ చేసిన గత సంవత్సరం. ఈ సంవత్సరం కేవలం 20,000 మెట్రిక్ టన్ అంటే ఏంటి? దాని అర్థం 5% కూడా సేకరణ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 3వ సంవత్సరమయ్యా. ఇలా 3 సంవత్సరాలు మీరు అనుభవంతో ఏదైతుందో మరింత మెరుగైన రీతిలో రైతు కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేయాలి. అది ఏదైతుందో మరింత భారం పడే విధంగా ఇవాళ ఈ సంవత్సరం రైతు చూస్తుంటే ఎక్కడికక్కడ రోడ్ల మీద పడిగాపులు కాసే పరిస్థితి వచ్చిందంటే దీనికి ఎవరు బాధ్యులని చెప్పంటున్నాను. ఇప్పుడు మిత్రులు అన్నట్టు ఏదైతుందో ఇలా మీ రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు, రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు, ఇలా పంటల బీమా ఎగ్గొట్టిండ్రు, ఊసే లేదు. మాయిశ్చర్తో పాటుగా మనం ఫ్లెక్సీలు కడితే ప్రతి సెంటర్లో అంటే 16% ఫారెన్ మెటీరియల్ ఉండొచ్చు. తప్ప తాలు దుమ్ము ధూళి అన్ని కూడా ఏదైతే 16% ఉండొచ్చు అంటున్నాను. అంటే ఎక్కడ కూడా ఏదైతే పట్టాలనే నిబంధన లేదు.
ఏడ కూడా ధాన్యం పట్టాల నిబంధన లేదు. మరి నిబంధనలకు అనుగుణంగానే అంత విత్ ఇన్ ది లిమిట్స్ ఉండగా కూడా ఏదైతుందో మళ్ళీ కోతలు అని చెప్పి అందరం వేయించి రైతు ఇబ్బందులు గురి చేస్తున్నారు చెప్పంటున్నాయి. వీళ్ళు ఏ విధమైన ఆంక్ష లేకుండా పట్టుడు అనే నిబంధన లేకుండా వీళ్ళ రైతుకి ఏదైతుందో 40 కిలోలు ప్లస్ 650 గ్రాములు గన్ని, 40 కిలోలు ప్లస్ 650 గన్నితో ఏదైతుందో మీరు తక్షణమే కొనుగోలు ఆరంభింపజేయాలి. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఏదైతున్నదో గత సంవత్సరం ఇదే జగిత్యాల జిల్లాలో 1,25,000 క్వింటల్ మెట్రిక్ టన్ ధాన్యం సేకరిస్తే ఈసారి కేవలం 20,000 క్వింటల్ అని చెప్పంటారు. నాట్ ఈవెన్ 5%. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి కనబడతలేదా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తున్నా కనబడతలేదు. ఆయన ఎంతవరకు ఫోర్త్ సిటీ ఆయనకి ఏది ఆర్థికంగా లబ్ధి కూడితే దాని మీద దృష్టి అని చెప్పంటారు. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి గారు అదేవిధంగా రైతులు వందలాది మంది రైతులతో కలిసి దాదాపుగా 2 గంటల పాటు మరి ధర్నా రాస్తారోకో ఈ యొక్క రోడ్డు దిగ్బంధం చేయడం జరిగింది. అయినా ప్రభుత్వానికి కళ్ళు లేనటువంటి ప్రభుత్వం రైతులను ఎట్లన్నా చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయొచ్చు, ఏదో ఒక కొర్రీలు పెడితే రైతులు ప్రైవేట్ దళారులకు అమ్ముకుంటారు వాళ్ళే అని చెప్పినటువంటి మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి గతంలో రైతు భరోసా కేసీఆర్ ఇస్తే 10,000 మేము 15,000 ఇస్తామని, అదే బోనస్ ఇస్తామని. ఇవాళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఈ రోజు నుంచి రైతు వారోత్సవాలు చేస్తున్నారు. సిగ్గన్న లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఎట్లా లేదు అంటున్నా నేను. రైతు వారోత్సవాలు చేయడానికి బోనస్ ఇచ్చినామని వారోత్సవాలు చేస్తావా? రైతు ధాన్యాన్ని సరిగ్గా కొంటున్నామని వారోత్సవాలు చేస్తావా? రైతు భరోసా ఇచ్చినామని రైతు యొక్క వారోత్సవాలు చేస్తావా? మరి ఏమని నువ్వు ఇలా వారోత్సవాలు చేసుకుంటున్నావు? కొద్దిగా సిద్ధన తెచ్చుకోవాలి. కాంగ్రెస్ చాలా బాధ్యత పూర్తి స్థాయిలో వహించాలి. నిన్నటికి నిన్న ధాన్యాన్ని ఆరబోసుకుందామని మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యాన్ని ఆరబోసుకుంటా ఉంటే అకాల వర్షం పడి పిడుగులు పట్టి వడగళ్ళ వాన పడి ఆ ధాన్యాన్ని ఆరబోసుకుంటా ఉంటే పిడుగుపడి పాపం రైతు అక్కడికక్కడే చనిపోయి ఈ యొక్క రైతు హత్యకు కారణం ఇవాళ రేవంత్ రెడ్డి గారే, రైతు చావుకు కారణం రేవంత్ రెడ్డి గారే.